నమస్కారం. జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5G స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 5G మొబైల్ ఫోన్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు 75 కోట్ల వ్యయంతో 5G ఫోన్లు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అందించిన 4G ఫోన్లు సరిగ్గా పనిచేయక అంగన్వాడీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన 5G నెట్వర్క్ ఫోన్లను పంపిణీ చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల నమ్మకం, విశ్వాసంతో తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అంగన్వాడీ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. కార్పొరేట్ స్థాయికి ధీటుగా చిన్నారులకు విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టామని, గత వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేతనాలు పెంచమని గుర్తు చేశారు. 10,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ కృష్ణమూర్తి, పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన పిల్లవాళ్ళందరికీ గోల్ చూపించు, గోల్ తీసేవా లేదా, చేతులు కడుక్కున్నావా లేదా, బట్టలు బాగున్నాయా లేదా, ముక్కులో పప్పులు ఉంటే పప్పులు చూడటం, ఒకవేళ తల బాగోలేదు తల చూడడం, మరి పడుకొని సరగే వచ్చిస్తే అక్కడే ఒక డ్రెస్ పెట్టి సొప్పు పెట్టి ముఖం కడిగించి ఇవన్నీ చేస్తే పెద్ద ఖర్చు లేదు. అక్కడ ఖర్చుకి ఒక సొప్పు, ఒక గడ్డాల సోపు, ఒక దుమ్మిన ఒక బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. నిన్న కలెక్టర్స్ మీటింగ్లో ఆ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు మెచ్చుకొని ఇది ఒక్క పార్వతీపురం మండలమే కాదు, ఇది ఒక ప్రభుత్వ స్కూల్సే కాదు, మొత్తం ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ విధానం పెట్టమని చెప్పారు. దీనివల్ల ఎంత మేలు జరుగుతుందంటే 70 లక్షల మంది పిల్లలు ఉన్నారు అన్ని స్కూల్స్లో, అంటే 1 నుంచి 12 వరకు. ఇది ఒక పిల్లల పరిశుభ్రమే కాదు, వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చక్కగా ఉన్నానంటే మా అమ్మకి నాన్నకి చక్కగా చూస్తాను లేదు, నాకు అలవాటు అవుతుందో లేదు. దీనివల్ల ఎంత ప్రభావం వస్తుందో ఆశ్చర్యపోయాం. దీన్ని ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తం మీద అమలు. ఇది చిన్న ఆలోచన. ఇప్పుడున్న వాళ్ళందరూ ఏంటి, ఏదైనా పని చెప్తే డబ్బు లేదు, రెండు పనులు ఉంటాయి, కొంచెం చేయాలి. ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అంగన్వాడీలో కూడా ఈ విధానం అమలు చేయండి. నీట్గా ఉంటే సగం డబ్బులన్నీ పోతాయి. గోళ్ళు ఉంటే గోళ్ళు, మట్టి ఉంటే దాంతో తింటే ఏం డబ్బులు వస్తాయి. చాలామంది తెలియదు, ఇంట్లో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలగుండాలు కూడా తెలియదు. అవన్నీ మనం అలవాటు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలియో రహిత సమాజ స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్న వాంబై కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చి 1995 నుండి ఏటా క్రమం తప్పకుండా 2 సార్లు పోలియో చుక్కల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడం వల్ల మన దేశంలో పోలియో నిర్మూలన
సాధ్యమైందని అన్నారు. మన పక్క దేశాల్లో పోలియో వ్యాధి ఉండడం వల్ల మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిన్నారులకు పెద్ద ఎత్తున పోలియో చుక్కలు వేస్తున్నామని, శ్రీకాకుళం జిల్లాలో 1,55,975 మంది చిన్నారులకు 1,250 కేంద్రాలలో ఈరోజు పోలియో చుక్కలు వేయడం ఒక అరుదైన ఘట్టంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ విమల, విశాఖపట్నం ప్రాంతీయ ఆరోగ్య శాఖ రీజనల్ హెల్త్ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం రామదాస్, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బివివిఎస్ ప్రసాద్, టీడీపీ నేతలు, వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాంబే కాలనీలో శ్రీకాకుళంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్య నిపుణులు బొడ్డేపల్లి మీనాక్షి మేడం గారు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారు, ఐసిడిఎస్ పీడీ గారు, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, ఇక్కడ ఇతర నాయకులు, అలాగే డాక్టర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్సు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే టీచర్సు, అలాగే ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు అందరూ కూడా, మున్సిపల్ సిబ్బంది అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు జిల్లాలో 1,55,500 మంది దగ్గర ఈరోజు పిల్లలకి పోలియో వ్యాక్సినేషన్ వేయడం అయింది. 7,000 పైచిలకు ఈరోజు అధికారులు, ఆఫీసర్స్ అందరూ అపాయింట్ చేసి దాదాపు 1,250 బూతుల్ని ఏర్పాటు చేశారు. దీంట్లో 40 ట్రాన్సిట్ బూతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి వీలైనంత మందికి ఇది ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. అలాగే 206 వెహికల్స్ పెట్టి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కూడా ఇచ్చి ఎక్కడ వీలైనంత తొందరగా ఈరోజే మొత్తం వేయడానికి ప్లాన్ జరిగింది. భారతదేశంలో ఈ వ్యాధి మళ్ళీ రాకుండా ఇప్పటికీ కొన్ని పక్క దేశాల్లో ఉన్నప్పటికీ మనం 130 కోట్ల పైచీలకు ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో పూర్తిగా నిర్మూలించగలిగామంటే ఇది పటిష్టంగా క్షేత్రస్థాయి నుండి తీసుకున్న చర్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెల్త్ పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. సో దీన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా ముందుగా పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి పిల్లల్ని 5 సంవత్సరాల లోపు వారిని తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేసి వినియోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. నేడు జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 0 నుండి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,01,071 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22, 23, 24వ తేదీలో ఇంటింటా సర్వే ఉంటుందని కూడా వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కూడలిలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో బగలాముఖి హోమాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో తెన్నేటి సునీల్ శర్మ సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో యూనివర్సిటీ, కరకట్టలు, రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రజా ప్రయోజనకర నిర్మాణాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్టు, ఉద్దానం, కిడ్నీ ఆసుపత్రి, 7,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యానికి
జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని చెప్పారు. ఇటీవల మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణలో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెంది తీవ్ర వ్యతిరేకతను మూటగొట్టుకుందని చెప్పారు. కళింగ వైశ్య మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రణాళికాబద్ధంగా సంక్షేమము అభివృద్ధి ముందుకు సాగిందని చెప్పారు. 2010 నవంబర్ 10న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే విధంగా పార్టీ సిద్ధాంతాలను రూపొందించి అధికారంలోకి రాగలిగారని చెప్పారు. మరలా ప్రజలకు సంపూర్ణ సుపరిపాలన అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ నాయకులు చీమల తారకేశ్వరరావు, యడ్ల వెంకట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, తూర్పు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, చల్ల శ్రీను, శ్రీనివాస్ పట్నాయక్, కిల్లి సత్యనారాయణ, గుజ్జల శాంతమూర్తి, పొన్నాడ ఋషి, గుంట జ్యోతి, పడాల సుగుణ, టి కామేశ్వరి, ఎంవి స్వరూప్, హెచ్చర్ల శ్రీధర్, అల్లిబిల్లి విజయ, మైలపల్లి లత, గద్దెబోయిన కృష్ణ యాదవ్, సాధు వైకుంఠం, మూకల తాతబాబు, అంబటి శ్రీను, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో సెకండ్ ఫేజ్ కానీ, కరకట్ల కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇతర ఎన్నో కార్యక్రమాలు వైద్యం, విద్య పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఆ అవసరాలన్నీ మరింత నీట్గా అందులో ప్రావీణ్యం సంపాదించినటువంటి విద్యకి ఉద్యోగ అవకాశం కల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కిమ్స్ పలాసలో కిడ్నీ వ్యాధుల కోసం నివారణ కోసం ఒక హాస్పిటల్ కట్టి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసం 7,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా చక్కనైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అనిపించిన ప్రజలకి ఈవేళ దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మన తారతమ్యం ఈవేళ గమనిస్తున్నారు ప్రజలంతా. కేవలం 1 సంవత్సరాల కాలంలోనే ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే వచ్చింది. మరి దానికి నిదర్శనంగా మొన్న జరిగినటువంటి 1 కోటి సంతకాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజలందరూ స్వచ్ఛందంగా 1 కోటి సంతకాల పైన సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజెప్పడం సందర్భం మీకు తెలియజేస్తున్నాను. మొన్న గవర్నర్ గారికి కలిసి 1 కోటి సంతకాల ప్రతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇతర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక మంచి పాలన కావాలంటే మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే కావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే స్వచ్ఛందంగా కోరుకోవడం జరుగుతోంది. ఆ దిశగా ప్రజలందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదించి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తారని, ఆయనకి నిండి నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం మరి సమర్థత కలిగినటువంటి పరిపాలన అందించే దిశగా భగవతాశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా అందరూ శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా కోరుకుంటారు. శ్రీకాకుళం జిల్లా కవిటి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఇచ్చాపురం శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ బెండాళం అశోక్ బాబు కవిటి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో పోలియో ఉందని, అందుకే మన దేశంలో చిన్నపిల్లలు ముందస్తుగా పోలియో చుక్కలు వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందులో తెల్ల బెందరోడు ఫేమస్.
శ్రీకాకుళం నగరం ఏఐటియుసి మహాసభల సందర్భంగా ఏఐటియుసి కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి తీర్మానాలు చేయడం జరుగుతుందని చెప్పారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టేందుకు ఈ మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత నెలలో కార్మికులకు ఉన్న 29 చట్టాలను రద్దు చేసి 4 కొత్త చట్టాలను తీసుకురావడం జరిగిందని, ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్మికులకి రక్షణకు మాత్రం ఏ విధమైనటువంటి లేదు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే 8 గంటల పని విధానం కోసం కార్మిక వర్గం పోరాడి 8 గంటల పని విధానం తీసుకొస్తే ఈ రోజు దాన్ని 12 గంటలు చేస్తా ఉన్నారు. ఈ యొక్క 4 లేబర్ కోడ్లో పని గంటలు పెంచడమే కాకుండా కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ, కార్మికులు సంఘం పెట్టుకునేటటువంటి హక్కు కానీ, కార్మికుల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చేటటువంటి హక్కు కానీ, ఇవన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్లో రద్దు చేయబడినాయి. ప్రధానంగా కార్మిక వర్గం సమ్మె చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి చట్ట ప్రకారం 14 రోజుల నోటీసు ముందు ఇచ్చి ఆ 14 రోజులలోపు సమస్య పరిష్కారం కాకపోతే 15వ రోజు నుంచి నిరవధిక సమ్మె కానీ ప్రారంభించవచ్చు. కానీ ఈ రోజు వచ్చి 4 లేబర్ కోడ్లో 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలంట. అంటే 60 రోజుల ముందు ఏ కార్మిక వర్గానికి ఏ సమస్యలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. 15 రోజులకే అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే 60 రోజులు సమ్మె నోటీసు ముందు ఇవ్వాలి. ఆ విధంగా సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత సమ్మె చేస్తే యూనియన్ నాయకులను అరెస్టులు చేస్తాం, జైళ్లలో పెడతాం, కేసులు పెడతాం అనేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇంత దుర్మార్గమైనటువంటి పని భద్రత లేనటువంటి, వేతనాలు పెంపుదల లేనటువంటి, పని గంటలు లేనటువంటి, ఉద్యోగ భద్రత లేనటువంటి, సమ్మె హక్కు లేనటువంటి, కనీస వేతనాలు అమలుకు కూడా నోచుకోలేనటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈరోజు కార్మిక వర్గం ముందు పెట్టారు. వాటిని అమలు పరిచేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు తిప్పికొట్టేదానికి భారతదేశ వ్యాప్తంగా రేపు ఫిబ్రవరి నెలలో పెద్ద ఉద్యమం ప్రారంభం కాబోతుంది. అదే కార్యాచరణని కూడా శ్రీకాకుళం జిల్లా ఈ మహాసభలో కూడా నిర్ణయించి భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేదానికి ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా మహాసభ వేదిక కాబోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఆముదాలవలస నియోజకవర్గంలోని ఆముదాలవలస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నుండి చిన్నారులను రక్షించేందుకు పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని అన్నారు. 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులను కోరారు. సమాజంలో ఆరోగ్యకరమైన భవిష్యత్ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తల సమన్వయంతో పనిచేయడం వల్లే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని ఆయన తెలిపారు. పోలియో రహిత దేశంగా భారత్ నిలవటంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారి సౌజన్యంతో కినరా ఆర్ట్స్ థియేటర్స్, కినరా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వహణలో 12 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవాలు అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయని వివరించారు. ఘంటసాల పురస్కార గ్రహీత శ్రీ ఎన్సి కారుణ్య చేతుల మీదుగా ఘంటసాల పురస్కార బహుకరణ చేయడం జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. మన ప్రత్యక్ష దైవం శ్రీ అశ్వజం శ్వేత పద్మధరం
సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.